టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాలలో కన్నెగంటి నాగేశ్వరరావు కుటుంబాన్ని, శృంగారపురంలో శౌరి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రేవేంద్రపాడులో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా అన్నా క్యాంటీన్లను టీడీపీ నేతలు స్వచ్ఛందంగా నడపడం అభినందనీయమన్నారు. అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్నీ వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7,7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. సో నేను కోరేది ఏంటంటే, తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేదు. వాళ్ళే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేదు. అందరూ ధైర్యం చేసి ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం.